సందేహం మొదలయ్యే చోటే జ్ఞానం మొదలవుతుంది. నిత్య గీతా జ్ఞానం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సేనాధిపతి ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నాడు. తన సేన బలాన్ని చూపిస్తూ కౌరవుల వైపున ఉన్న మహావీరుల పేర్లను లేఖపరుస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశాలు: దుర్యోధనుడి మనస్థితి. బయటకు ధైర్యంగా కనిపించినా లోపల పాండవుల బలంపై అతనికి భయముంది. అందుకే ద్రోణాచార్యుని ఉత్సాహపరచడానికి మా వైపున ఎంతమంది గొప్ప యోధులున్నారో చూడండి అని చెప్తున్నాడు. వహాలీరుల ప్రస్తావన: భీష్ముడు అపార పరాక్రమశాలి, ధర్మనిష్ఠుడు. కర్ణుడు మహావీరుడు, దానశీలి. కృపాచార్యుడు చిరంజీవి, యుద్ధ నిపుణుడు. అశ్వత్థాముడు ద్రోణుని కుమారుడు, మహాశక్తివంతుడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, ధర్మబద్ధుడు. సౌమదత్తి భూరిశ్రవుడు, అత్యంత బలవంతుడు. దుర్యోధనుడు పేర్లు లేఖపరుస్తున్నప్పటికీ ఈ శ్లోకం అతని అంతర్గా అస్థిరతను కూడా సూచిస్తుంది. నిజంగా నమ్మకమున్నవాడు ఇలా పదే పదే తన బలాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా 8వ శ్లోకం ద్వారా కౌరవుల బలాన్ని మాత్రమే కాదు, దుర్యోధనుడి మనోభావాలను కూడా వ్యాసమహర్షి సూక్ష్మంగా చూపించారు. ప్రతిరోజూ ఒక శ్లోకం, ప్రతిరోజూ కొంత వెలుగు. నిత్యగీతా జ్ఞానంతో కలిసి నడుద్దాం.